హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా, మన వైజాగ్లో ఇన్ఆర్బిట్ మాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను ప్రీవియస్గా బ్లాగ్ కూడా చేశాను. సో మనకి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంతకుముందు ఆ ప్లేస్ ఎలా ఉందో చూద్దాం. సో ఆ ప్లేస్ ఇంతకుముందు ఎలా ఉండేది. సో ఇప్పుడు మన ఆగస్ట్ 1న మన సీఎం గారు శంకుస్థాపన చేశారు మనకి అక్కడ ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదే మన పోర్ట్ కాలనీ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనం ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ చేసే ప్లేస్కి వెళ్తాం. బట్ కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓన్లీ శంకుస్థాపన చేశారు. కన్స్ట్రక్షన్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఓల్డ్ పిక్చర్స్ అనమాట. ఇంతకుముందు ఆ ప్లేస్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దామా. సో మరి చూడాలంటే మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి, బాగా అప్డేట్ ఉంటుంది కాబట్టి. సో అప్డేట్ అండ్ గూగుల్ మ్యాప్స్ మనం చూస్తే, సో మరి ఫస్ట్ మనం కొంచెం అది ఎక్కడ వెతుక్కోవాలి గూగుల్ మ్యాప్స్లోనే. ఆ ప్లేస్ మనం సర్చ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్దామంటే మాత్రం కొంచెం చెక్ చేయాలి. సో మనకి ఇలా మనం కంచరపాలెం నుంచి ఓరోజు జంక్షన్ దాటుకుని అలా ముందుకు వెళ్తే మనకి అక్కేపాలెం వస్తుంది. అక్కేపాలెం కాదు, తాటిచెట్లపాలెం వస్తుంది. తాటిచెట్లపాలెం దాటిన తర్వాత పోర్ట్ కాలనీ జంక్షన్ వస్తుంది. అక్కడే మనకి ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది దిగ్గోండి. సో ఇప్పుడు ఈ ప్లేస్ అయితే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇన్ఆర్బిట్ మాల్ విశాఖపట్నం. సో మనకి మొత్తం గ్రీనరీ మొత్తం ఎగిరిపోయింది, మొత్తం ప్లేన్ ల్యాండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మరి చూద్దాం, అక్కడ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి ఇంకా గ్రీనరీ పెరగాలని కోరుకుందాం. ఇక్కడ మాల్ మాత్రం మనకి వైజాగ్లో ది బెస్ట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పారు. అండ్ ఇంకా ఏంటంటే ది మాల్ ఆఫ్ ఇండియాలో ఈ మాల్ ఉండిపోతుందని చెప్పారు అనమాట. ఇక్కడ మనకైతే అరౌండ్ 17 acres దాకా ల్యాండ్ ఇచ్చారు. 17 acresలో అయితే బెస్ట్ మాల్ కట్టచ్చు. ఖచ్చితంగా మన వైజాగ్కి ఇది ఒక బెస్ట్ మాల్ అవుతుంది. అండ్ మన ఆంధ్రాకి కూడా మంచి పేరు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయంట. అరౌండ్ 250+ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో మరి ఇప్పుడు ఇంకా ఆ ప్లేస్ చూద్దామా. ఇదే మన పోర్ట్ కాలనీ జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి రీసెంట్గా శంకుస్థాపన జరిగింది కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్తాం అనమాట. సో మీరు ఈ ప్లేస్ని ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూడండి. మరి చూస్తే మీకే తెలుస్తుంది ఇంతకుముందు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది. అంటే శంకుస్థాపన అవ్వకముందు, శంకుస్థాపన జరిగిన తర్వాత. సో నేను వెళ్ళేటప్పుడు ఈ మార్కింగ్స్ ఇంకా ఈ గ్రీనరీ లెఫ్ట్లో రైట్లో పెద్దగా లేనట్టు ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం మంచి గ్రీనరీ లైన్స్, మా లైన్ మార్కింగ్ అన్నీ వచ్చాయి. చాలా బాగుంది చూడటానికి. అండ్ ఇంకా ముందు నుంచి చూస్తే అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందని విన్నాను. తొందరలోనే మీకు ఆ వ్యూ నేను చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఇనాగ్రేషన్ అయింది కదా, ఆగస్ట్ 1 ఇనాగ్రేషన్ అయింది కాబట్టి మొత్తం ఇక్కడ బ్యానర్స్, ఫ్లెక్సీస్ ఉన్నాయి. సో అలా స్ట్రైట్కి వెళ్తే మనకి ఇన్ఆర్బిట్ మాల్, మనం లెఫ్ట్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే లెఫ్ట్కి అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇది ఎంత దూరం వరకు ఉందనేది తెలుస్తుంది అనమాట. అందుకని చెప్పి మనం లెఫ్ట్కి వెళ్తున్నాం. అండ్ లెఫ్ట్కి వెళ్ళి అక్కడితో నేను ఎండ్ చేస్తాను వీడియోని. ఎందుకంటే మీకు నేను ఇన్ఆర్బిట్ మాల్ ఇంతకుముందు చూపించాను, మళ్ళీ ఆ సేమ్ ఖాళీ ల్యాండ్ నాకు చూపించడం ఇష్టం లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ మళ్ళీ ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను. షార్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ చెప్తాను అనమాట. సో చూసారు కదా, ఇదే మన ఇన్ఆర్బిట్ మాల్, ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియో నేను ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.